ఒకప్పుడు ఉధంపూర్ జిల్లా ఉగ్రవాదులకు కేంద్రంగా ఉండేది. ఆ పేరు చెబితే దూర ప్రాంతాల ప్రజలు కూడా జడుసుకునేవారు. ఏళ్ల తరబడి హింస, భయం, అస్థిరతలు ఈ ప్రాంతాన్ని ముట్టడించాయి. యువకులు, కుటుంబాలు భయాందోళనలో జీవించేవారు. కానీ ఇప్పుడు ఆ చిత్రం పూర్తిగా మారిపోయింది. గ్రామీణ మహిళలు స్వయం సహాయక బృందాలు ప్రభుత్వ పథకాలతో స్వయం పోషకత్వం వైపు అడుగులు వేస్తున్నారు. అలాంటి విజయగాథల్లో ఒకటి కోట్లీ బాలా గ్రామానికి చెందిన నిషాదేవి సాధించిన అభివృద్ధి. నిషాదేవి సాధారణ గ్రామీణ మహిళ. ఆమె భర్త జుగల్ కిషోర్తో కలిసి కోట్లీ బాల గ్రామంలో నివసిస్తోంది. ఇంటి పనులు, పొలం పనులు, పిల్లల చదువు ఇదే వారికి తెలుసు. ఇలా రోజువారీ జీవితం సాగుతూ ఉన్న క్రమంలో జీవితాన్ని మరింత ఉన్నతమైన శిఖరాలకు తీసుకెళ్లాలని ఒక కొత్త ఆలోచన వచ్చింది. తన దగ్గరే ఉన్న వనరుల్ని ఉపయోగించి ఏదైనా చెయ్యాలి, కుటుంబానికి ఆదాయం పెంచాలి అని నిర్ణయించుకుంది. జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం అమలు చేస్తున్న డైరీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కీమ్ గురించి తెలుసుకుంది. ఈ పథకం కింద మహిళలకు డైరీ యూనిట్ స్థాపనకు సబ్సిడీ, లోన్ సదుపాయం, శిక్షణ అందిస్తారు. నిషాదేవి ఆ అవకాశాన్ని దక్కించుకుంది. ఇక డైరీ నడపడంలో మొదట్లో చాలా సవాళ్లు ఎదురయ్యాయి. గ్రామంలో డైరీ యూనిట్ స్థాపించడం, ఆవులు కొనడం, మేత, మందులు, సరైన ఆవాసం ఏర్పాటు చేయడం ఇవన్నీ అనుకున్నంత సులువు కాదు. అయితే ఆమె భర్త జుగల్ కిషోర్ ఆమెకు పూర్తి సహకారం అందించారు. మరోవైపు నిషా అత్తగారు కూడా ఈ ప్రయత్నంలో కీలక పాత్ర పోషించారు. పాతకాలంలో మహిళలు ఇంటి లోపలే మునిగిపోయేవారు. ఇప్పుడు బయటకొచ్చి స్వతంత్రంగా వ్యాపారం చేస్తున్నారు. కోడలు చేస్తోంది చాలా మంచి పని అంటూ రాణీదేవి గర్వంగా చెబుతోంది. డైరీ యూనిట్లో రాజ్ అలీ అనే స్థానిక యువకుడు ఉద్యోగం చేస్తున్నాడు. ఇది కేవలం ఒక కుటుంబ వ్యాపారం కాదు, గ్రామ ప్రజల్లో కొందరికి ఉపాధి కల్పించడంలో కూడా ఇది సహాయపడుతోందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. నిషాదేవి డైరీ యూనిట్ నుండి రోజుకు పెద్ద మొత్తంలో పాలు ఉత్పత్తి అవుతున్నాయి. స్థానిక మార్కెట్లో, హోటళ్లకు, ఇతర గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. పాలు, పన్నీర్, నెయ్యి వంటి ఉత్పత్తులు తయారు చేసి అమ్మకాలు చేస్తున్నారు. నెలవారీ ఆదాయం కుటుంబ ఆర్థిక స్థితిని బాగా మెరుగుపర్చింది. ప్రభుత్వం నుండి వచ్చిన సబ్సిడీ, బ్యాంక్ లోన్తో ఆధునిక డైరీ యంత్రాలు, కూలింగ్ యూనిట్లు ఏర్పాటు చేశారు. శిక్షణ ద్వారా పాల నాణ్యత పెంపు, మార్కెటింగ్, పశువైద్యం విషయాల్లో నిషాదేవి నైపుణ్యం సంపాదించింది. ఒకప్పుడు ఉగ్రవాదం, సైనిక చర్యలతో ఉద్రిక్తంగా ఉన్న ఉధంపూర్ ఇప్పుడు స్వయం సహాయక మహిళలకు ప్రతీకగా మారుతోంది. నిషాదేవి వంటి మహిళల చొరవతో ఈ మార్పు చాలా మందికి స్ఫూర్తిదాయకంగా తయారవుతోంది. జమ్మూ కశ్మీర్లో ప్రభుత్వ పథకాలు సరైన వ్యక్తులకు చేరుతున్నాయని, గ్రామీణ భారతం ఆర్థికంగా, సామాజికంగా ముందుకు వెళుతోందని నిషాదేవి గాథ వివరిస్తోంది. ఇక నిషాదేవి ఇతర మహిళల్ని కూడా ప్రోత్సహించడం విశేషం. భయపడకండి, మనకు ప్రభుత్వం అండగా ఉంది. మనం కష్టపడితే తప్పకుండా విజయం సాధిస్తాం. మన గ్రామం, మన ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందాలంటే మహిళలే ముందుకు రావాలి అంటూ నొక్కి చెబుతోంది నిషాదేవి. ఇలాంటి విజయాలు ఉధంపూర్ను మాత్రమే కాదు, సమస్త జమ్మూ కశ్మీర్ని సానుకూల మార్పు దిశగా నడిపిస్తున్నాయి. ఆత్మనిర్భర భారతం దిశగా అద్భుతమైన ప్రణాళికలు జరుగుతున్నాయని, అందుకు గ్రామీణ భారతమే కీలకంగా నిలుస్తోందని అంతా చెప్పుకుంటున్నారు.